ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి కోటేశ్వర గారు? హలో, ఏం లేవండి, అంతే అండి. మహేష్ గారు, నర్సిరెడ్డి గారు, చిన్నరాజా గారు? నో డౌట్స్. హలో, అయితే మన కోర్సు 2 months లో కంప్లీట్ అయిపోద్దా? 2 to 2.5 months అండి. ఓకే. ఎందుకంటే మధ్యన ఈ సాటర్డే రోజు ఈ క్వశ్చనింగ్ సెషన్ లైక్ మాక్ ఇంటర్వ్యూస్ అండి. ఆ క్వశ్చనింగ్ సెషన్స్ ఏమైతుంటాయో అవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. మీరు ఆ ఓకే. మండే టు ఫ్రైడే ఏమేమి నేర్చుకున్నారో సాటర్డే రోజు క్వశ్చనింగ్ సెషన్ ఉంటుంది. డెవాప్స్ ఎవ్రీ డే ఏ టైం క్లాస్? 7 to 8 అండి, సేమ్ టైం, ఇదే టైం. ఓకే. మీకేందంటే అండి, నేను ఏది చూపించినా మీకు రియల్ టైంలో మేము ఏం చేస్తామో సేమ్ అవే చూపిస్తా అండి. మీకు సేమ్ అదే యూఐ ఉంటుంది అక్కడ కూడా. క్లౌడ్ ఏంటంటే ఇక్కడ మనం ఏమి ప్రాక్టీస్ చేస్తామో ఏమి నేర్చుకుంటామో మనం రియల్ టైంలో కూడా సేమ్ అదే కాన్ఫిగర్ చేసేది, అదే ప్రొవిజనింగ్ త్రూ టెరాఫామ్. ఓకే. మీకు ప్రతిదీ అప్లికేషన్ ఎట్లా రన్ అవుతుంది, మనం ఎట్లా సెక్యూర్ చేస్తాము, మనం ఒక అప్లికేషన్ ఎట్లా ఫైర్ వాల్ యూజ్ చేసి హ్యాకర్స్ నుంచి ఎట్లా కంట్రోల్ డిటెక్ట్ చేస్తాము, హ్యాకర్స్ని ఎట్లా డిటెక్ట్ చేస్తాము, ఇవన్నీ మీకు లైవ్లో చూపిస్తా అండి. ఓకే. మీకు ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఏదన్నా ఉన్నా సపోర్ట్ చేస్తా. మీకు ఆ 3 months మీకు జాబ్ వచ్చే వరకు నేనే సపోర్ట్ చేస్తా అండి. మీకు 1-to-1 సెషన్ తీసుకున్నాను. ఇవి కాదా కొంచెం బ్యాక్ వస్తుంది మహేష్ గారు. మీ టార్గెట్ ఏంటంటే అండి, ఇప్పటి నుంచి 3 months వరకు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మీ ఉన్న శాలరీస్ 100% హైక్తోని హ్యాపీగా ఉండొచ్చండి. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఒక 45-50 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఇప్పుడు ఓన్గా వితౌట్ సపోర్ట్తో జాబ్ చేసుకుంటున్నారు. ఓకే. ఎందుకంటే నేను స్క్రాచ్ నుంచి చెప్తా ఎట్లా మనం విఎమ్స్. ఇప్పుడు మనకి క్లౌడ్లో ఏదన్నా క్రియేట్ చేయాలంటే నెట్వర్కింగ్ కావాలి ఫస్ట్. ఐపీ అడ్రసెస్ ఎట్లా ప్రైవేటు పబ్లిక్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము, సబ్నెట్స్ ఎట్లా యూజ్ చేస్తాము అన్నీ నేను మీకు నెట్వర్క్ బేసిక్స్ చెప్తా. ఆ నెట్వర్క్ బేసిక్స్ చెప్తే ఏంటంటే మీకు అడ్వాన్స్ లెవెల్లో ఈజీగా అర్థమవుతుంది. మనం బేసిక్స్ చెప్పకుండా విఎం క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా ఇప్పుడు మనం విఎం క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా ఐపీ అడ్రస్ తీసుకుంటుంది. కానీ అది మీకు తెలియకుండా ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వీనెట్ టు వీనెట్ పీరింగ్ చేయాలి. ఆ టైంలో సేమ్ ఒకటే రేంజ్ ఐపీ అడ్రస్ తీసుకుంటే వీనెట్ పీరింగ్ అనేది ఎస్టాబ్లిష్ కాదు. ఓకేనా? అలాంటివి వస్తాయి అన్నమాట. సో మనం ఏంటంటే నెట్వర్కింగ్ పర్ఫెక్ట్గా బేసిక్స్ నేర్చుకున్నాం అనుకోండి, మనకి అడ్వాన్స్ లెవెల్లో ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. మీకు డెవాప్స్ ప్రీ రిక్విజిట్స్ ఏం అవసరం లేదండి, జస్ట్ ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు. ఇందాక ఎవరు అడిగారు, మహేష్ గారు ఏమో అడిగారు. హలో, నేను మీకు రేపు సెషన్లో చెప్తా అండి. మీకు అసలు ఈ డెవాప్స్ అంటే ఏంటిది, వాటర్ ఫాల్కి, అజైల్కి, డెవాప్స్కి అసలు వేరియేషన్ ఎందుకు వచ్చింది, ఈ డెవాప్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటిది, మనం ఎట్లా రోల్ బ్యాక్ చేసుకుంటాం, సిఏసిడి ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకుంటాం, ఇవన్నీ మీకు రేపు కమింగ్ సెషన్లో చెప్తా అండి. ఓకేనా? బయట మార్కెట్ ఏమంటారంటే అండి, బయట పీపుల్ డెవాప్స్ అంటే వాము డెవాప్సా, అన్ని టూల్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ టూల్స్ ఉంటాయి అని అంటే, మనం ఒకటే అండి 4 లేదా 5 టూల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఆ టూల్స్ మీదనే ఒక 5 to 10 years అదే టూల్స్ మీద చేసుకోవచ్చు అండి జాబు. కాకపోతే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. కోటేశ్వరరావు గారు ఇంకేమన్నా ఉన్నాయండి డౌట్స్? అంతే అండి, ఇంకేం లేవండి. మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, మనం రియల్ టైంలో ఎట్లా అసలు ఏ ప్రాసెస్ను ఫాలో అవుతామో, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అవన్నీ మనం కమింగ్ సెషన్లో నేర్చుకుందామండి. లైనెక్స్ కావాలా వద్దా అనేది ఇవన్నీ కూడా కమింగ్ సెషన్లో 1 by 1 నేర్చుకుందాం.
ఓకేనండి. ఇవి ఇప్పుడు నేను టీచ్ చేసే టూల్స్ మోస్ట్‌లీ ఇవే టూల్స్ అండి వాడేది ఎవ్రీ ఆర్గనైజేషన్‌లో. అజూర్ క్లౌడ్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు మీరు క్లౌడ్ నేర్చుకోకుండా ఓన్లీ డెవాప్సే నేర్చుకున్నారనుకోండి, అది దేర్ ఈజ్ నో యూజ్. బికాజ్ ఇప్పుడు మనం ఏదన్నా డెవాప్స్ టూల్స్ వాడాలి అనంటే, ఏదన్నా ఒక క్లౌడ్‌కి మైగ్రేట్ ఒక డిప్లాయ్ చేయాలంటే ఇన్ఫ్రా ప్రొవిజనింగ్ గాని, ఒక అప్లికేషన్ కోడ్‌ని డిప్లాయ్ చేయాలన్నా, ఈ డెవాప్స్ టూల్స్ యూజ్ చేసి ఆ క్లౌడ్‌లో మనం అప్లికేషన్ కోడ్‌ని డిప్లాయ్ చేస్తాం. సో, ఇప్పుడు మన క్లౌడ్ రానిది డెవాప్స్ ఓన్లీ డెవాప్స్ నేర్చుకున్నా యూజ్ లేదండి పెద్దగా. ఓకే. హ్మ్. సో, దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ మనం వన్ బై వన్ నేర్చుకుందాం. ఫస్ట్ క్లౌడ్ నేర్చుకుందాం. క్లౌడ్‌లో ఏమేం సర్వీస్ ఇంపార్టెంటు. ఆ సర్వీసెస్ కూడా ఇంపార్టెంట్ సర్వీసెసే నేర్పుతా అండి. ఒక 8-10 ఉన్నాయి సర్వీసెస్. అవేంటంటే లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ గేట్‌వే, ఫైర్ వాల్స్, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూపు, స్టోరేజ్ అకౌంట్ ఈ సర్వీసెస్ ఇంపార్టెంట్ సర్వీసెస్. మీరు ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా వీటిలో నుంచే క్వెషన్స్ అడుగుతారండి. ఓకే. కాకపోతే ఒక 3 మంత్స్ మీరు కొంచెం ఎఫర్ట్స్ పెడితే ఒక 4-5 అవర్స్ డైలీ 100% హైక్‌తోని హ్యాపీగా సెటిల్ కావచ్చు ఈ కోర్స్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టీచ్ యూ నర్సిరెడ్డి గారు. తినరాజా గారు, మహేష్ గారు, కోటేశ్వరరావు గారు ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. హలో! అంతే. ఓకే. ఓకే. క్లారిఫై అయ్యాయండి మా డౌట్స్ అన్ని. ఓకే. ఏదన్నా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ ఉంది కండి. నా పర్సనల్‌గా చాట్ చేయండి. గ్రూప్‌లో మీకేమన్నా ఇబ్బంది అనిపిస్తే. ఓకేనా? సరే. మీకేదన్నా ఓకే. ఇంటర్వ్యూ రిలేటెడ్ గాని, డాక్యుమెంట్స్ రిలేటెడ్ గాని, ఎక్స్‌పీరియన్స్ ఎట్లా, నేనిట్లా నాన్ ఐటీ నుంచి వచ్చా, ఇవన్నీ ఏమన్నా డౌట్స్ ఉంటే మీరిక్కడ అడగలేకపోతే గ్రూప్‌లో పింగ్ చేయండి. సారీ నాకు పర్సనల్‌గా పింగ్ చేయండి. నా గ్రూప్‌లో నంబర్ ఉంది నాది. ఓకేనా? ఓకే. ఓకే. థాంక్ యూ. టీనా మేడం